ఏమండో బాగున్నారా? చాలా కాల్స్ వస్తున్నాయండి విల్లాస్ కోసం. నార్సింగి, తెల్లాపూర్, గండిపేట్, వెల్లిమల ఏరియాస్లో. మనకి చూసుకుంటే ఇప్పుడు ఈ ఏరియాస్లో మినిమం 8 to 9 crores అయితే ఉన్నాయండి విల్లాస్ అయితే కొనుక్కోవాలంటే. కానీ మనం ఏదైతే వీళ్ళ తీసుకొచ్చేసామో ఇది వచ్చేసి చాలా బడ్జెట్లో అయితే ఉందండి. బడ్జెట్ ఫ్రెండ్లీ విల్లా. చాలా దగ్గరండి, అవుటర్ రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది. చూస్తున్నారు కదా, బ్రహ్మాండమైన సన్సెట్ టైంలో వెళ్ళానండి. బ్యూటిఫుల్గా అనిపించింది నాకు లోపలైతే యాంబియన్స్. లాన్ అవన్నీ ఇంకా రెడీ అయిపోయినాయండి. ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా ఒక 1 hour మెడిటేషన్ చేసుకోవాలనిపించిందండి. అదైతే నా ఫస్ట్ ఫీలింగ్ చూడంగానే. ఈ లెఫ్ట్ ఏదైతే చూస్తున్నారు బిల్డింగ్, ఇది వచ్చేసి కమ్యూనిటీ హాల్. ఇది మొత్తం టోటల్గా మనకి 12 acres ల్యాండ్లో కట్టిన ప్రాజెక్ట్ అండి. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్గా ఉంది. చిన్న చిన్న పిల్లలతో బుడ్డి బుడ్డి నడకలతో ఇక్కడ ఆడుకుంటే ఆ విజువల్ ఆలోచిస్తేనే చాలా బ్రహ్మాండంగా ఉందండి. రోడ్ అయితే రెడీ అవుతుంది, టైల్స్ అయితే వేస్తున్నారు. తార్ రోడ్ అయితే కాదండి ఇది. సో తొందరగా రెడీ అయిపోద్ది. మనకి ఒక 6 monthsలో కంప్లీట్గా ఒక బ్యూటిఫుల్ లుక్ అయితే రాబోతుందండి. మనకి టోటల్గా 6 units అయితే ఉన్నాయండి సేల్కి. ఈస్ట్ ఇంకా వెస్ట్ ఫేసింగ్ చూద్దానండి. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అయితే చూసేద్దాం. ఇది వచ్చేసి 220 square yardsలో కట్టారండి. 3200 SFT టోటల్గా. చూస్తున్నారు కదా, బ్రహ్మాండంగా 2 కార్లు పెట్టుకోవడానికి బ్యూటిఫుల్ స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మీరు వెంటిలేషన్ అయితే బ్రహ్మాండంగా ఉంది. కింద పెద్ద డోర్ అయితే వస్తుంది. ఆ పైన కూడా చూడండి, ఆ వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మన లివింగ్ ఏరియా అండి. వెనకాల సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయి. ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో ఇది పూజ స్పేస్ కాదు, ఇది లిఫ్ట్ అండి, లిఫ్ట్ ప్రొవిజన్. ఇది మొత్తం మనకి టోటల్గా టెర్రస్ దాకా వెళ్ళడానికి అయితే ప్రొవిజన్ ఉంది. చూస్తున్నారు కదా, సెట్ బ్యాక్స్ కూడా డీసెంట్ సైజ్లో స్పేస్ అయితే బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు. ఇది లివింగ్ రూమ్ అండి. ఇక్కడ మనకి కింద బెడ్రూమ్ కూడా ఇచ్చారు. ఇది మనకి ఎక్కడైనా దొరికే ఫార్మాటే అండి. కింద పెద్దోళ్ళకి ఎవరైతే పైకి ఎక్కలేరో వాళ్ళ కోసం హ్యాపీగా కిందనే ఉండొచ్చండి. ఇంకా కిచెన్ కూడా చూసుకోండి, బ్రహ్మాండమైన స్పేసు. మీరు ఒక్కసారి ఇంటీరియర్ చేయించుకుంటే అదిరిపోయే యాంబియన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందని నేనైతే మీకు చెప్పగలుగుతాను. ఒక్కసారి కుదిరితే మీరు రండి, చూడండి. మీకు డెఫినెట్గా విల్లా అయితే నచ్చిద్దండి. ఈ బడ్జెట్లో అయితే రావట్లేదు. ప్రైస్ అయితే రివీల్ చేస్తాను, వీడియో ఎండ్ దాకా చూడండి ఖచ్చితంగా. చూడండి, ఇంకో విల్లా మధ్యలో కూడా చాలా మంచి స్పేస్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం అయితే పైకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకి కింద పౌడర్ రూమ్ కూడా ఇచ్చారండి. సో మనం ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్లో చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 bedrooms అయితే ఇచ్చారండి. సో కింద ఒక బెడ్రూమ్, పైన ఒక 2 bedrooms, 3 bedrooms, ఇంకా ఒక హోమ్ థియేటర్ కూడా ఉందండి దీంట్లో మనకి. టోటల్గా అంటే మీరు హోమ్ థియేటర్ని బెడ్రూమ్లో వాడుకుంటే 4 bedroom అని కూడా చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, విండో ఎంత బ్రహ్మాండంగా వెంటిలేషన్ అయితే ఎదిరిపోయింది. ఇది వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది లెఫ్ట్ ప్రొవిజన్. ఇక్కడ నుంచి మనకి ఆ టోటల్గా లుక్ అన్నది వస్తుంది ప్రాజెక్ట్ది. బై ద వే నేను మీకు జస్ట్ మోడల్లే చూపిస్తున్నానండి. ఈ ఫ్లాట్ అయితే, ఈ కార్నర్ ఫ్లాట్ అయితే మీకు అయితే అవైలబుల్ లేదు, అన్నీ సోల్డ్ అవుట్ ఆబ్వియస్లీ కదండి. కార్నర్ ఫ్లాట్స్ అన్నీ తొందరగా వెళ్ళిపోతాయి. ఇది ఏదైతే నేను మీకు చూపిస్తున్నాను, ఇది మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ అండి. చాలా డీసెంట్ సైజు. చూస్తున్నారు కదా, వాకింగ్ క్లాజెట్ కూడా ఉంది. అక్కడ కూడా మీరు ఇంటీరియర్స్ అవన్నీ చేసుకొని ప్లాన్ చేసుకుంటే చాలా గ్రాండ్గా, చాలా ప్రీమియంగా అయితే లుక్ వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఒక్కసారి ఖచ్చితంగా మీరు ఒక వీకెండ్ ఫ్యామిలీ మొత్తం అందరు కలిసి రండి, వస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఆల్రెడీ ఒక 5 families అయితే ఆక్యుపై చేసేసారండి ఈ ప్రాజెక్ట్లో. అది కూడా చూపిస్తాను. యాక్చువల్లీ ఈ విల్లా వెనకాలే వేరే వాళ్ళు కూడా దిగారు. వాళ్ళు ఎట్లా చేసుకున్నారో ఆన్ ఎ వెరీ హై లెవెల్. పైన టెర్రస్ ఎట్లా ఉందో చూపిస్తాను. చూడండి, ఇక్కడ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇది ఈస్ట్ ఫేసింగ్లో మనకి ఇక్కడ సిట్టింగ్ ఏరియా అన్నది చాలా బ్రహ్మాండంగా ఉందండి. చాలా పెద్ద స్పేస్. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు, హైట్లో కూడా ఇచ్చారు, అంటే చిన్నపిల్లలు ఈ సేఫ్టీ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ టోటల్గా అన్ని విల్లాస్ అండి. మనకి ఈస్ట్ ఇంకా వెస్ట్ ఫేసింగ్ అయితే ఉన్నాయి. ఆ 2 అవైలబుల్ ఉన్నాయండి. మీరు రండి, చూడండి, నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది ఇంకో బెడ్రూమ్ అండి, సెకండ్ బెడ్రూమ్. మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ అని కూడా పిలుచుకోవచ్చు. ఇక్కడ కూడా వెంటిలేషన్ చూసారు కదా ఎంత బాగుందో. ఇది పూజా ఏరియా అండి. ఇది కూడా మీరు ఇంటీరియర్ చేయించుకుంటేనే అండి, ఏదన్నా మీరు ఎట్లా విజువలైజ్ చేసుకుంటారన్నది మీ పైన డిపెండ్ అవుతుంది. లేదు మేము విజువలైజ్ చేయడం కష్టం అవుతుంది వీడియో చూసి అంటే, ఖచ్చితంగా ఏదైతే నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇచ్చానో దానికి, లేకపోతే ఇక్కడ వీడియోలో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి కానీ వాట్సాప్ చేసి కానీ డీటెయిల్స్ మొత్తం తీసుకొని విజిట్ అయితే ప్లాన్ చేసుకోండి. ఓకేనా అండి? సో ఇది బై ద వై ప్రైస్ రివీల్ చేయాలి కదా. మనకి ఇది 13,000 అయితే చెప్తున్నారండి. జనరల్గా మనకి తెల్లాపూర్ ఆ ఏరియాలో 20,000, 18,000కి తక్కువ అయితే ఎక్కడా లేదండి. చూసుకోవచ్చు, విజన్ ఒరిజిత్ ఉంది, మై హోమ్ అంకుర ఉంది. అక్కడ 18 to 20,000 కంపల్సరీ ఉందండి.
పర్ స్క్వేర్ ఫీట్ మనకి ఇక్కడ 13,000లోనే వస్తుంది. ఇంకా రెడీ టు మూవ్ ఇన్ ఆల్మోస్ట్. మీరు బుక్ చేసుకున్న తర్వాత ఒక 2 monthsలో బిల్డర్ అయితే మీకు కంప్లీట్గా రెడీ చేసి అయితే ఇచ్చేస్తారు. ఇది హోమ్ థియేటర్ అండి. చాలా బ్యూటిఫుల్ స్పేస్, పెద్దగా ఉంది చూడండి. ఇక్కడ కూడా మనకు ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు. ఇది టెర్రస్. ఇక్కడ మీరు ఎట్లాగో మీకు లిఫ్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు హ్యాపీగా వచ్చి ఎవ్రీడే చిల్ అవ్వచ్చండి. సో ఇది మొత్తానికి విల్లా బాగుందని ఆశిస్తున్నాను. చూస్తున్నారు కదా పక్కన మొత్తం ఎంత ఖాళీగా ఎంత గ్రీన్గా ఉందో. అయితే నేను ఇందాక చెప్పాను కదా వెనకాల వాళ్ళది కూడా ఒకసారి చూపిస్తాను అని. ఇది లిఫ్ట్ ఏరియా అండి. ఇక్కడ దాకా వస్తుంది మనకి లిఫ్ట్. మీరు ఇక్కడ చూసుకుంటే చూడండి, అక్కడ వాళ్ళు కూడా లిఫ్ట్ పైన దాకా పెట్టుకున్నారు. ఇక్కడే వాషింగ్ ఏరియా, వాషింగ్ మిషన్ అన్నీ పైన సెట్ చేసుకున్నారు. అంటే కింద మీకు ఏం డిస్టర్బెన్స్ లేకుండా పైన తొందరగా ఆ మాయిశ్చర్ మొత్తం ఎక్కడ లోపలికి గ్రాబ్ అవ్వకుండా హ్యాపీగా ఇక్కడైతే చేసుకున్నారు. చూస్తున్నారు కదా అది అట్లాగా. సో యా అండి, అది మొత్తానికి విల్లా బాగుంది కదా. సో ఇంకోటి నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నానండి, మీకు నార్సింగి గండిపేట ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా తక్కువ ప్రైస్లో అయితే రావట్లేదండి. ఇప్పుడు మీరు లెక్క పెట్టుకుంటే క్యాల్కులేట్ చేసుకుంటే ఇది మీకు అరౌండ్ 4 to 4.5 crores మధ్యలో మొత్తం క్లోజ్ అయితే అవుతుందండి. ఈ ప్రైస్కి మీకు ఎక్కడ విల్లా దొరకట్లేదు. మినిమమ్ 7 to 8 crores నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఇక్కడ మహేమ్ అంకుర అయితే ఇంకా మీకు తెలిసిందే, మినిమమ్ 10 to 12 crores అయితే మీకు కావాల్సిందే. కానీ మహేమ్ అంకుర నుంచి జస్ట్ ఒక 3-4 minutesలో వెళ్ళిపోతామండి ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి. సో యా, ఖచ్చితంగా ఒకసారి వచ్చి అయితే విజిట్ చేయండి. ఇదే కాకుండా మా దగ్గర ఇంకా చాలా విల్లాస్ ఉన్నాయండి. లేదు మాకు బడ్జెట్ కన్స్టెంట్ లేదు, మేము ఎక్కువైనా పర్లేదు పెడతామంటే ఆ విల్లాస్ ఆ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఎవరైతే ఫస్ట్ టైం ఇక్కడైతే మా ఛానల్కి అయితే వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.